అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను చెప్పాను కదండి, వినాయక చవితికి సంబంధించిన వీడియో మీకు పంపిస్తాను అనేసి. సో స్వామివారికి ఎలా పూజ చేయాలి ఏంటి అని అడిగారు చాలామంది. సో ఏంటంటే ఈరోజు మార్నింగ్ అంటే వినాయక చవితి రోజు మార్నింగ్ నిద్ర లేచి స్వామివారి యొక్క విగ్రహాన్ని నీట్గా మట్టి విగ్రహం కానీ పసుపు విగ్రహం కానీ లోహ విగ్రహాలంటే వెండి బంగారం కానీ పెట్టుకున్నా సరే మట్టి మృతికా గణపతికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మృతికా గణపతి విగ్రహాన్ని ప్రిఫర్ చేయండి. అంటే మట్టితో తయారు చేసింది అనమాట. సో పృథ్వీ తత్వానికి సంబంధించిన తత్వం వినాయకుడిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క మట్టి వినాయకుడిని తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత పసుపు వినాయకుడిని కూడా తయారు చేయాలి. ఎందుకు మట్టి విగ్రహం పెట్టుకున్నా కూడా పసుపు వినాయకుడిని తయారు చేయాలి అని అంటే, పసుపు వినాయకుడు ఏదైతే ఉన్నారో ఆయన ఈ యొక్క శ్వేతవరాహకల్పంలో మనకి గజముఖంతో ఉన్న వినాయకుడు మాత్రం మనకు తెలుసు. కానీ ఈ యొక్క పసుపు వినాయకుడు అనే ఆయన ఏంటంటే బ్రహ్మాండం సృష్టి ఆది మొదల నుంచి ఉన్నటువంటి ఏకైక శక్తి స్వరూపం అన్నమాట. సో అందుకని పార్వతీమాత విగ్రహాన్ని తయారు చేసి మట్టితో తయారు చేసి ఈ విశ్వం అంతా వ్యాపించున్న శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని నేను ఈ విగ్రహంలోకి ఆహ్వానిస్తున్నాను అనగానే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది వినాయకుడికి. సో దానికి సింబాలిక్గా మనం ఈ యొక్క హరిద్ర గణపతి అంటే పసుపుతో తయారు చేసిన వినాయకుడిని పూజ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో పూజ చేసిన తర్వాత మీరు స్వామివారికి అటుకులు నైవేద్యం పెట్టండి, లేదా కుడుములు, మోదకాలు, పంచకజే ఇట్లాంటివి చాలా ఉంటాయి, లడ్డూలు, ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనం ఏ తప్పు చేయకుండా స్వామివారి దగ్గర నిండు మనసుతో స్వామి నువ్వే నాకు అన్నీ కూడా, నాకు ఈ పలానా కష్టం వచ్చింది, నాకు ఇలా ఉంది అని చెప్పి మీరు చెప్పుకుని లేదా చెప్పకుండానైనా సరే మీరు ఆరాధన చేసినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా వినాయక చవితికి. కనుక అందరూ కూడా పాటించండి. ప్లాస్టిక్ని నివారించండి. ప్లాస్టిక్ పువ్వులు కానీ ప్లాస్టిక్ ఈ పాలవెల్లి కానీ పూలు పళ్ళు ఇవేమి కూడా ప్లాస్టిక్ని మ్యాక్సిమం నివారించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కూడా నివారించండి. అన్నీ కూడా మంచివి వాడండి. నేను ఇక్కడ కవర్స్ వాడుతున్నాను ఏంటని అడగండి, ఎందుకంటే కవర్స్లో వాళ్ళు అమ్ముతారు కానీ కవర్స్ తీసేస్తాను. నేను మ్యాక్సిమం ఇలాంటి బుట్టలు వాడతానండి. సో ఈ బుట్టల్లోనే నేను ఖచ్చితంగా స్వామివారికి గుచ్చి ఇంకా స్వామివారికి మండపాన్ని కూడా మీకు చూపిస్తాను. ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఇటువంటి పర్యావరణ కలుషితం చేసేవి కానీ వాడకుండా పృథ్వీ తత్వ గణపతి అంటే మూలాధార స్థితిలో ఉన్నటువంటి గణపతి యొక్క జాగృతి చేసే శక్తి మన ఒంట్లోకి ఎలా రావాలనే దాని గురించి నేను చెప్తాను మీకు మరికొంత వీడియోలో. 3 days ఖచ్చితంగా ఇంట్లో వినాయకుడిని ఉంచండి, పూజించండి, స్వామివారికి నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి. మనస్పూర్వకంగా చేసే భక్తి విధానాన్ని నాకు మరొక వీడియోలో పంపిస్తాను మీకు నేను.